హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోతున్నాం ఒక చిన్న అందమైన శివుడి కథ. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి డబ్బు ఎక్కువగా లేకపోయినా శివుడిపై గొప్ప భక్తి ఉండేది. ప్రతిరోజు ఉదయం ఎంత పని ఉన్నా ఒక చిన్న శివలింగం దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసి ఓం నమ శివాయ అని జపం చేసేవాడు. ఒకరోజు అధిక వర్షాల కారణంగా రామయ్య పంట మొత్తం నాశనం అయ్యింది. అతని మనసు చాలా బాధపడింది. నేను ఇంత భక్తితో పూజ చేసినా ఇలా ఎందుకు జరిగింది అని శివుడిని ప్రశ్నించాడు. ఆ రాత్రి శివుడు రామయ్య కలలోకి వచ్చాడు. శాంతిగా నవ్వుతూ ఇలా చెప్పాడు, రామయ్య, నీ భక్తిని నేను ఎప్పుడూ పరీక్షించలేదు. ఈ కష్టం నీకు ఓర్పు నేర్పడానికి మాత్రమే వచ్చింది. ఈరోజు నష్టం అనిపించవచ్చు, కానీ రేపు నీకు మంచి దారి చూపిస్తుంది అన్నాడు. కొన్ని రోజులకు రామయ్యకు కొత్త పని దొరికింది. అతని జీవితం మళ్ళీ సంతోషంగా మారింది. అప్పుడు రామయ్య అర్థం చేసుకున్నాడు, శివుడు మన కోరికల కన్నా మన జీవితానికి అవసరమైనదే ఇస్తాడు. ఈ కథలో మనం తెలుసుకోవలసింది ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు భక్తిని వదలకూడదు. శివుడు ఎప్పుడూ మన మంచికే చేస్తాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.